గైస్ ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. టెక్ సంబంధించిన కేటగిరీ కావాలనుకో షాలెం టెక్స్టైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గేమింగ్ సంబంధించిన కేటగిరీ కావాలనుకో షాలెం తెలుగు గేమింగ్ వరల్డ్ అండ్ అంతేకాకుండా పర్సనల్ సంబంధించిన కేటగిరీ కావాలనుకుంటే షాలెం తెలుగు బ్లాగ్ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. లేదు అనుకుంటే ఎవరైనా సరే గార్డెనింగ్ అండ్ కుకింగ్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పద్మావతి గార్డెనింగ్ అండ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. Hi guys, this is Shalem. Welcome to Shalem Textile YouTube channel. సో మీరు thumbnail చూశారు కదా. సో గైస్ ప్రస్తుతానికి మనం ఈ శాంసంగ్ రిఫ్రిజిరేటర్ గురించి ఓపెన్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చి మనకి 256 లీటర్స్తో వచ్చింది. సో ముందు దీని యొక్క అన్బాక్సింగ్ అయితే నేను చేద్దాం అనుకున్నా, కానీ ఈ హైట్కి అయితే లోపలికి తీసుకురావడం అవ్వలేదు. తీసుకొచ్చిన వాళ్ళు బయట అయితే వీళ్ళు అన్బాక్సింగ్ అయితే చేస్తారు. సో అందుకని చెప్పేసి నేను వీడియో అయితే రికార్డింగ్ కంప్లీట్ చేశాను. ఒకసారి మీకు ఆ వీడియో అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, దెన్ విల్ గో విత్ రివ్యూ. ఓకే, లెట్స్ గో. సో గైస్ చూసారు కదా అన్బాక్సింగ్ అయితే. సో బయట మనకి ఇది అన్బాక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. వచ్చిన వాళ్ళు చేస్తారు లోపల అవ్వక. సో ఇప్పుడు మనం రివ్యూకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రిడ్జ్ అనే కాదు గైస్, మీకు ఏ ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనుకున్నా, మేబీ శాంసంగ్, వర్ల్ఫుల్, ఎల్జీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, ఖచ్చితంగా మీరు కన్వర్టబుల్ అయితే తీసుకోవాలి. ఓకేనా. సో ఎందుకు కన్వర్టబుల్ అన్నానంటే దానివల్ల మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ముందుగా దీంట్లో సో ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చి మనకి సో ఎత్తు అంటే హైట్ వచ్చేసరికి మనకి 154.5 సెంటీమీటర్స్ అయితే ఉందన్నమాట. సో ఇంతవరకు వస్తుంది. అండ్ అంతేకాకుండా దీనికి ఇన్బిల్ట్ అయితే చాలా బాగుంది గైస్. అండ్ ఇది మనకి స్టెయిన్లెస్ స్టీల్తో అయితే
చేశారు. అండ్ కలర్ వచ్చేసి ఇది లగ్జీ బ్లాక్ అని చెప్పి అంటారు అనమాట. సో ఇది మీకు కావాలనుకుంటే మీకు డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, కానీ ఇది వచ్చి నాకు 29K అయితే ఉంది మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీ. అండ్ అమెజాన్లో కూడా మీకు సేమ్ ప్రోడక్ట్ అదే కాస్ట్ ఉంది. సో కానీ మీకు అందులో వచ్చే డిఫరెన్సెస్ ఏంటంటే మీకు మనీ అంటే ఫర్ సపోజ్ మీకు ఇక్కడ వచ్చే ఆఫర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో నేనేం చేశానంటే నాకు ఫ్లిప్కార్ట్లో 3K అయితే తగ్గిందనమాట. కూపన్స్ అన్ని యూజ్ చేసేసరికి 26కి వచ్చింది. మీరు ఒకవేళ అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే అక్కడ మీకు SBI కార్డ్ మీకు తెలిసిందే. ఇప్పుడు మీకు అమెజాన్లో వచ్చి ఫెస్టివల్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ అయితే రన్ అవుతున్నాయి కదా. సో ఈ ఫ్రిడ్జ్ కూడా నేను అందులో పర్చేస్ చేసిందే ఆఫర్స్లో. అండ్ మీకు అమెజాన్లో కావాలనుకుంటే ఈ యొక్క ఫ్రిడ్జ్ అనేది మీకు 29K, కానీ SBI కార్డు క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు దీనికి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మేబీ 2 to 5K వరకు ఉండొచ్చు. మీకు 2 లింక్స్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ 2 కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు దాని నుంచి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అదనమాట. సో అండ్ ఇక్కడ వచ్చే విషయం ఏంటంటే మెయిన్ దీనికి ఇక్కడ మనం చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కంప్రెసర్ ఉంటుంది కదా మనకి లోపల. సో ఈ కంప్రెసర్ వచ్చేసి మనకి 20 years వరకు వారంటీ ఇచ్చారు. ఇది మనకి ద బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు శాంసంగ్ నుంచి. ఓకే, 20 years వారంటీ ఫర్ ద కంప్రెసర్, డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, అది ఇది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ స్టార్ రేటింగ్ చూడండి గైస్, మేము పర్చేస్ చేసింది వచ్చి 3 star రేటింగ్, 3 star రిఫ్రిజిరేటర్ అని చెప్పొచ్చు. ఇది మీకు 2 starలో కూడా ఉంది. సో అది వచ్చి మీకు 25K అయితే అవైలబుల్లో ఉంది, కానీ ఇది వచ్చి మనకి 3 starలో మేము పర్చేస్ చేసామన్నమాట. ఓకేనా. అండ్ ఇంకో విషయం ఇక్కడ డిస్ప్లే గురించి వద్దాం, చాలా ఇంపార్టెంట్. ఇది ద బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు ఈ ఫ్రిడ్జ్కి వచ్చి. సో ఇక్కడ చూడండి కన్వర్టిబుల్ ఫ్రీజర్ అని చెప్పేసి చెప్పారు. అండ్ ఈ ఆప్షన్స్ గురించి కూడా మీకు చెప్తాను, ఒకసారి క్లారిటీగా వినండి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీజర్ పవర్ ఫ్రిడ్జ్. సో ఈ ఆప్షన్ వచ్చి మీకు ఏంటంటే మీకు ఐస్ ఏమన్నా ఫాస్ట్గా ఫ్రీజ్ అవ్వాలన్నా, లేదు అనుకుంటే ఏమన్నా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కొంచెం తక్కువ టైంలో మీకు ఎక్కువ ఫ్రీజ్ అవ్వే ఛాన్స్ అయితే మీకు ఈ ఫ్రీజర్ ఆప్షన్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇది ఫ్రిడ్జ్ పవర్ఫుల్. ఇది వచ్చేసి మీకు రెండాట్లకి ఈక్వల్గా ఇస్తుంది కూలింగ్ అనేది, కానీ ఫ్రీజర్ పవర్కి అంత రాదు, కానీ నార్మల్ ఆప్షన్ అయితే ఇది. కానీ మిడిల్ అనేది చాలా అవసరం అనమాట. ఫ్రీజర్ టు ఫ్రిడ్జ్ కన్వర్టబుల్ ఇది. దీన్ని 3 seconds వరకు మీరు హోల్డ్ చేసి ఉంచితే ఫ్రీజర్ నుంచి ఫ్రిడ్జ్కి, లేదు అనుకుంటే ఫ్రిడ్జ్ నుంచి ఫ్రీజర్కి కూడా ఈ ఆప్షన్స్ అనేది కన్వర్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీకు గమనించవచ్చు, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వచ్చి డిగ్రీస్ అని ఫ్రీజర్, రైట్ సైడ్ వచ్చి మీకు ఫ్రిడ్జ్ అనమాట. సో దాని నుంచి మీరు ఏం చేస్తారు, ఫ్రీజర్ ఫ్రిడ్జ్ హోల్డ్ చేసి ఉంచితే అప్ టు 3 seconds మీకు వచ్చి ఇక్కడ ఆప్షన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఇది మనకి కన్వర్టబుల్ ఫ్రీజర్ నుంచి అవుట్పుట్ డిస్ప్లే అనేది మనకి బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఓకే, సో గైస్ ఇక్కడ మనం హ్యాండిల్స్ చూద్దాం. సో ఇప్పుడు మనం హ్యాండిల్స్ విషయానికి వచ్చేసరికి న్యూ డిజైన్ ప్రొవైడ్ చేస్తారు గైస్, ఇక్కడ చూడొచ్చు. సో ఇలా అంటే మనకి ఈ టైప్ ఆఫ్ హ్యాండ్స్ ఇచ్చారనమాట. అండర్ నుంచి మీరు నార్మల్గా వీటిని ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేయొచ్చు. ఓకే, ఫర్ సపోజ్ ఇలా. సో లేదు అనుకుంటే మీకు ఇలా సింపుల్గా ఓపెన్ అండ్ క్లోజ్ అయితే ఉందన్నమాట. ఆ హ్యాండిల్స్ అనేది మనకి ప్రీమియం లుక్ అయితే వచ్చేసింది. ఆ ఒక్క విషయంలో మాత్రం శాంసంగ్లో ద బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొన్ని ఫీచర్స్ ఇందులో ఉన్నాయి, అది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ ఏమైనా అర్జెంట్ ఎమర్జెన్సీ వర్క్లో కనుక డోర్స్ ఓపెన్ చేసి మర్చిపోతే కనుక, ఓకే, సో మీకు ఒక అలారం సిస్టమ్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ఆ అలారం అనేది బీప్ సౌండ్ వస్తుంది, కానీ అందులో వచ్చి మనకి మైనస్ పాయింట్ ఏంటంటే ఆ బీప్ అనే సౌండ్ మీరు హాల్లో ఉన్నప్పుడు, లేదా ఫ్రిడ్జ్ దగ్గర ఏదో వర్క్ చేసుకున్నప్పుడు వాయిస్ వినపడచ్చు. లేదు అనుకుంటే టీవీ వింటున్నప్పుడు, లేదైనా సాంగ్స్ వింటున్నప్పుడు, కిచెన్లో బెడ్రూమ్లో ఉన్నప్పుడు మాత్రం మీకు ఆ వాయిస్ అనేది అసలు వినపడకపోవచ్చు. అది మీకు మైనస్ అని చెప్పొచ్చు. బీప్ అనేది చాలా తక్కువ సౌండ్, కానీ ఆ ఫీచర్ అనేది మాత్రం చాలా బాగుంది. అది మాత్రం నేను చెప్పాను, ఎందుకంటే పైది కానీ కింద కానీ ఏ డోర్ మర్చిపోయినా మీకు ఆ అలారం సౌండ్ అయితే మీకు వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చి మీకు చెప్పాను కదా, పైన వచ్చి కన్వర్టబుల్ ఫ్రీజర్ ప్లేస్, అండ్ సెకండ్ ప్లేస్ ఇది కిందది. అండ్ అంతేకాకుండా ఇది వచ్చి మనకి బిగ్ బాక్స్ అని చెప్పేసి మనకి వెజిటేబుల్స్ కానీ, లేదు అనుకుంటే ఏమన్నా ఇక్కడ ప్లేస్ చేయడానికి అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఓకే, సో ఇక్కడ మీకు తెలిసింది ఇక్కడ ఈజీ స్లైడ్ గైస్. దీన్ని మీరు ఈజీగా బయటికి లోపలికి కూడా మీరు స్లైడ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కువ స్పేస్ అనేది రావడం జరిగింది. దిస్ ద వెరీ 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 బెస్ట్ పాయింట్ వాజ్. ఎందుకంటే సో ఇప్పుడు ఈ ఫ్రిడ్జర్ మనకి 256 liters కాబట్టి మనకి పైన ఫ్రీజర్లోనే కాదు కింద కూడా మనకి స్పేస్ అనేది చాలానే ఉంది. అండ్ అంతేకాకుండా మనకి బాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ బాక్సెస్లో మీరు
ఆ వెజిటేబుల్స్ కానీ నేను ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ ప్లేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ సైడ్ డోర్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి గైస్, తెలిసిందే మీకు, ఇక్కడ మీరు కావాలనుకో కింద టాల్ బాటిల్ గార్డ్ అని చెప్పేసి ఇక్కడ రాశారు కదా. సో ఇది వచ్చి మీరు వాటర్ బాటిల్స్ అనేది ఎక్కడైనా లేదు అనుకుంటే ఇక్కడైనా సరే మీరు ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇదో ఎగ్స్ అనేది ప్లేస్ చేసుకోవడానికి మీకు 2 బాక్సెస్ ఇచ్చారు. ఓకే, అండ్ రిమైనింగ్ మీకు ఏమన్నా బాటిల్స్ ఏదైనా సరే ఇక్కడ మీరు ప్లేస్ చేసుకోవచ్చు కుకింగ్ సంబంధించినవి. ఓకేనా. అండ్ ఫ్రీజర్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి తెలిసిందే. సో చాలా ఫ్రిడ్జెస్లో మనకి ఇది అవైలబుల్ అయితే ఉంటుంది. ఇదే మనకి ఐస్ మేకర్, మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఐస్ మేకర్ కూడా మనకి సెపరేట్లీ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందులో మనం ఈజీగా బాక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే కనుక. సో మనకి ఏ టైప్ ఆఫ్ ఐసెస్ అనేది మనకు కావాలో చేసుకోవచ్చు, కానీ వీళ్ళు మనకి డిఫాల్ట్గా ఐస్ క్యూబ్స్ అనేది ప్రొవైడ్ చేశారు అంతే. సో ఇది మీరు ఇక్కడైతే ప్లేస్ చేసి దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు, ప్రతిసారి తీయాల్సిన అవసరం లేదు. అండ్ దీంతో మీకు పెద్దగా యూజ్ కూడా ఉండదు, ఒకవేళ మీరు సమ్మర్ టైంలోనే దీనికి యూజ్ ఉంటుంది కాబట్టి. సో రిమైనింగ్ టైంలో మీరు దీన్ని తీసేసి ఇక్కడ మీరు మొత్తం మెటీరియల్స్ అన్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో నా ఇన్బిల్ట్ మాత్రం మీరు చూడండి గైస్, చాలా అంటే చాలా బాగుంది. సో వితిన్ 26K 30K లోపల అయితే మాత్రం ద బెస్ట్ ఫ్రిడ్జ్ అని చెప్పొచ్చు. అండ్ దీని ఫీచర్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ దీనికి ప్రీమియం లుక్స్ వచ్చేసి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన మీకు డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేయడం ద్వారా మీకు మంచి ప్రీమియం లుక్ అయితే వచ్చింది. అండ్ మీరు కలర్ చూసుకుంటే లగ్జరీ బ్లాక్, సో మీకు డీసెంట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, చాలా బాగుంటుంది ఇది చూడడానికి అండ్ యూసేజ్ కూడా. అండ్ ఇది వచ్చి మీకు ఈజీ టు యూస్ ఇన్ ఎనీవేర్, కింద కానీ పైన కానీ మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి హార్న్ సౌండ్ అలారం ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక మీకు ఖచ్చితంగా సౌండ్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఆ విషయంలో కూడా ఇది బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా లైట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మీకు మంచి బ్రైట్నెస్ అయితే ఈ ఫ్రిడ్జ్లో మనకి ఉంది. అండ్ మేబీ డీప్ ఫ్రిడ్జ్ అండ్ కింద కూడా మీకు మంచి బ్రైట్నెస్ లైట్స్ ప్రొవైడ్ చేయడం వల్ల నైట్ టైం కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో గైస్, ఫైనలీ మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్ గురించి చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రోస్ వచ్చేసి మనకి అవుట్ సైడ్ డిస్ప్లే, పైన ఉన్న ఈ యొక్క కన్వర్టబుల్ ఫ్రీజర్ డిస్ప్లే మనకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దీని ద్వారా మనం ఈ ఫ్రిడ్జ్ని అయితే ఈజీగా హ్యాండిల్ అయితే చేయొచ్చు ఈ ఆప్షన్స్ యూజ్ చేసి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి దీని డిజైన్ అనమాట. సో మొత్తం ఇన్సైడ్ కూడా మీకు చాలా బాగుంది అవుట్ సైడ్తో పాటు. ఓకే, సో డిజైన్ అయితే చాలా బాగుంది. ఇన్బిల్ట్ మీకు మంచి క్వాలిటీతో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు విత్ స్టెయిన్లెస్ స్టీల్. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అలారం. సో మనం ఏదైనా చెప్పాం కదా ఆల్రెడీ, ఒకవేళ మనం ఏదైనా ఓపెన్ చేసి మర్చిపోయినా లేదు అనుకుంటే డోర్ ఒక్కొక్కసారి పట్టదు, పూర్తిగా క్లోజ్ అవ్వదు. అలాంటప్పుడు కూడా మీకు అలారం అనేది వర్క్ అవుతుంది. సౌండ్ వస్తుంది బీప్ అని, మనం మ్యాక్సిమం వినబడుతుంది, మరి అంత ఏమి ఉండదు, కానీ అది ఒక ప్రోస్ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ దీని ఇది వచ్చి మనకి 256 లీటర్స్ వచ్చింది కాబట్టి స్పేస్ కూడా మీరు చాలా అంటే చాలా ఎక్కువ అనేది చెప్పొచ్చు. అండ్ మనకి ఎగ్స్ పెట్టుకోవడానికి కానీ మిల్క్ ప్యాకెట్స్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఏదైనా బాటిల్స్ ప్లేస్ చేసుకోవడానికి కూడా మీకు ఎక్కువ స్పేస్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. అండ్ ఇది టాల్ అండ్ సింప్లీ సూపర్ అని చూడడానికి, అండ్ అంతేకాకుండా యూజ్ చేయడానికి ఈజీ టు యూజ్. ఇవి వచ్చి మనకు ప్రోస్ అనమాట. అండ్ కాన్స్ వచ్చేసి పెద్దగా ఏం లేవు గైస్, ఒకే ఒకటి ఈ యొక్క కెపాసిటీ. అంటే ఇప్పుడు మామూలుగా వచ్చి వీళ్ళు 256 లీటర్స్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు, కానీ ఇది జస్ట్ మనం నెట్ క్వాంటిటీ అని చెప్తాం గైస్. నెట్ క్వాంటిటీ అంటే మామూలుగా యాజ్ పర్ యూసేజ్ మనం యూజ్ చేసి తెలిసిన తర్వాత తెలియాల్సిన కెపాసిటీ. సో యూసేజ్లో చూస్తే కనుక మనకి ఇది 256 కాదు, అప్ టు 245 వరకు మాత్రమే లీటర్స్ మనకి సపోర్ట్ చేస్తుంది. పెద్ద మేజర్ నాకు ఏమనిపించలేదు కాన్స్ వచ్చేసి అదొకటే. ఆ విషయానికి వచ్చేసరికి చాలా మంది ఎల్జీతో వెళ్తారు. సో అది మ్యాక్సిమం 10 to 15 లీటర్స్ వరకు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది దీనికి దానికి, అంతేగా మించి ఏం లేదు. రిమైనింగ్ అన్నీ బాగున్నాయి, ఇందులో కాన్సెప్ట్ ఏమీ లేదు, మొత్తం అన్నీ కూడా బెస్ట్ ఫీచర్స్. సో గైస్ ఇదనమాట ఈ ఫ్రిడ్జ్ గురించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి. అండ్ లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కూడా, దాని నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది కామెంట్ చేయండి, మీకు డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయొచ్చు. మరి నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్తే, వెల్కమ్. నేను మీ శ్యామ్ కుమార్, మీరు చూసిన శ్యామ్ స్టడీ యూట్యూబ్ ఛానల్.